వెల్కమ్ టు ఎక్స్‌ప్లోరింగ్ బెంగుళూరు. బిఫోర్ లీవింగ్ బెంగుళూరు ఎపిసోడ్ నెంబర్ 1 పార్ట్ 2. ముందు పార్ట్‌లో చూపించినట్టు దారి తప్పిపోయి వెస్ట్ గేట్ దగ్గరికి చేరుకున్నామా? బై ద వే మీరు ముందు పార్ట్ చూసారా? చూడకపోతే వెళ్ళి చూసేయండి. లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. వెస్ట్ గేట్ దగ్గరికి వచ్చాక అర్థమైంది ఏంటంటే లాల్బాగ్ అంటే జస్ట్ ఫ్లవర్ షో ఒకటే కాదని, ఇంకా చాలా ఉంది చూడాల్సింది. రండి మరి చూసేద్దాం. బేసిక్గా లాల్బాగ్కి అయితే 4 గేట్స్ ఉన్నాయి. మీరు ఏ గేట్ నుంచి ఎంటర్ అయినా పర్లేదు. కానీ మీరు ఫస్ట్ టైం వస్తే ఎంటర్ అవ్వగానే పక్కన మ్యాప్ ఉంటుంది. సో దాన్ని అయితే మీరు ఫోటో తీసుకోవడానికి ట్రై చేయండి. మేము చేసిన మిస్టేక్ అదే, ఎంటర్ అవ్వగానే ఫోటో తీసుకోలేదు. ఏం కవర్ చేయాలో అర్థం అవ్వక కన్ఫ్యూజ్ అయిపోయి అటు ఇటు తిరుగుతూ మేమైతే లాస్ట్కి వెస్ట్ గేట్ దగ్గరికి చేరుకున్నాక మ్యాప్ని ఫోటో తీసుకున్నాం. మేము ఫాలో అయిన మ్యాప్ అయితే ఇదే. బట్ ఐ విల్ సజెస్ట్ నాట్ టు ఫాలో దిస్ మ్యాప్. ఎందుకు మేము ఫాలో అయిన మ్యాప్ని ఫాలో అవ్వద్దు అంటున్నా అంటే, ఈ మ్యాప్లో కొన్ని చూడాల్సిన స్పాట్స్ అయితే మిస్ అయ్యాం. వీడియో లాస్ట్లో మ్యాప్ని అటాచ్ చేస్తా చూడండి. ఈ మ్యాప్లో అయితే ఇంకా ఎక్కువ స్పాట్స్ ఉన్నాయి కవర్ చేయడానికి. సో వెస్ట్ గేట్ నుంచి మనమైతే మ్యాప్ని ఫాలో అవడం స్టార్ట్ చేసేసాం. అసలు అలా నడుస్తూ ఉంటుంటే ఫస్ట్ అయితే మనకి సిల్క్ కాటన్ ట్రీ వస్తుంది. అసలు ఆ ట్రీ ఏంటండి బాబు, చూడడానికి అంత భయంకరంగా ఉంది. అయినా 200 ఇయర్స్ ఓల్డ్ ట్రీ అంటే ఆ మాత్రం ఉంటుందిలే అండి. మనమైతే టచ్ చేయకూడదు. సో దూరం నుంచి చూసేసి నెక్స్ట్ స్టాప్కి వెళ్ళిపోయాం. అలా స్ట్రైట్గా వెళ్తూ ఉంటే ట్రోపియారీ గార్డెన్ వస్తుంది. మాకైతే ఆఫ్టర్నూన్ వల్ల ఎండలో సరిగ్గా ఎంజాయ్ చేయలేకపోయాం, కానీ మంచి వెదర్లో వస్తే మాత్రం బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ ఈ గార్డెన్ స్పెషాలిటీ ఏంటంటే ట్రీ ఏదో ఒక షేప్లో పెంచుతారు. మీరు చూస్తూ ఉంటే అన్నీ ఏదో ఒక షేప్లో కనిపిస్తూ ఉంటాయి ట్రీస్ అన్నీ. అది కవర్ చేసేసుకొని గార్డెన్కి ఆపోజిట్లోకి వెళ్తే ట్రీ ఫాజిల్ వస్తుంది. మీకు వాటి గురించి తెలుసుకోవాలని ఉంటే పక్కనే బోర్డ్స్లో చూసుకుని తెలుసుకోవచ్చు. అన్నిటికీ ఏదో ఒక స్పెషాలిటీ ఉంది ఇక్కడ. కొంచెం ముందుకు వెళ్ళి లెఫ్ట్కి వెళ్తే మహారాజా స్టాట్యూ ఉంటుంది. మహారాజా స్టాట్యూ దగ్గరికి వెళ్ళే దారిలో అయితే సన్ఫ్లవర్స్ ఉన్నాయి. అందరూ మంచిగా ఫొటోస్ అయితే దిగుతున్నారు సన్ఫ్లవర్స్తో. మీరు కూడా ఈ స్పాట్ని మిస్ అవ్వకండి. మహారాజా స్టాట్యూ నుంచి మళ్ళీ మేము బ్యాక్ వచ్చేసరికి బ్యాండ్ స్టాండ్ చూడడానికి ట్రై చేసాం, కానీ కనిపించలేదు. దాని ప్లేస్లో సుదర్శన్ సిల్క్స్ గురించి పెట్టారు. మేమైతే కొంచెం మిస్ అయ్యాం ఇక్కడ. మీరు అలా అవ్వకండి. అక్కడ నుంచి ముందుకు వస్తే ఫౌంటైన్ వస్తుంది. దాని ముందే గ్లాస్ హౌస్ కూడా ఉంటుంది. దీని గురించి నేను డీటెయిల్గా సపరేట్ వీడియో పోస్ట్ చేసా, మీరు చూసేయండి దాన్ని కూడా. గ్లాస్ హౌస్ నుంచి బయటకు రాగానే ఫోటో స్పాట్ కూడా ఉంది. మంచిగా ఫొటోస్ దిగచ్చు అక్కడే. ఇన్స్టెంట్గా ఫోటో తీసి ఫ్రేమ్తో కూడా ఇస్తున్నారు. నార్మల్ ఫోటో అయితే 100 రూపీస్ అంట. ఫ్రేమ్తో కావాలనుకుంటే 150 రూపీస్. మేమైతే మెమరీ కోసం ఒక ఫోటో కూడా తీసుకున్నాం. గ్లాస్ హౌస్ నుంచి పక్కకు వెళ్తే రోజ్ గార్డెన్ అండ్ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తాం. రోజ్ గార్డెన్లో కూడా పెద్దగా ఫ్లవర్స్ ఏమీ లేవు. మేబీ ఇది సీజన్ కాదనుకుంటా.
రోజ్ గార్డెన్ ఆపోజిట్లోనే లోటస్ పాండ్ ఉంది. చాలా ఎగ్జైటెడ్గా వెళ్ళా, కానీ ఇక్కడ చూస్తేనేమో పరిస్థితి ఇది. మేము మార్నింగ్స్ వెళ్ళాం కాబట్టి గ్లాస్ హౌస్ కవర్ చేసేసరికి 12 అయింది. వాటర్ ఫాల్స్ అండ్ లేక్ వ్యూ అయితే పెద్దగా ఏం అనిపించలేదు. మేబీ ఈవినింగ్ ఆర్ ఎర్లీ మార్నింగ్ వెళ్తే బాగుంటుందేమో. కానీ వెళ్ళే దారిలో ట్రీస్తో ఆర్ట్స్ చేసి పెట్టారు, అవైతే చాలా బాగున్నాయి. సేమ్ అది కవర్ చేసేసుకుని ముందుకు వెళ్తే ఇన్ఫర్మేషన్ సెంటర్ వస్తుంది. సో మీకు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ సెంటర్ని కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. మేమైతే ఏం కవర్ చేయలేదు. అక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్తే డవ్ కొట్టే వస్తుంది. దాంట్లో అయితే పిజియన్స్ని పెంచుతున్నారు. అక్కడ నుంచి ముందుకు వెళ్తే క్యాటీ హౌస్కి వస్తాము. క్యాటీ హౌస్ అయితే చాలా బాగుంది, బట్ మనకైతే అలో లేదు, బయట నుంచి చూడాలి. మీకు కూడా క్యాక్టస్ లేదా అలాంటి ప్లాంట్స్ని పెంచుకోవాలనుకుంటే నర్సరీ ఉంది, ఇక్కడే కొనుక్కోవచ్చు. వీడియో లాస్ట్లో చూపిస్తా నర్సరీని. అలా ముందుకు వెళ్తే గ్లాస్ హౌస్కి వెళ్ళే ఏరియా వస్తుంది. బాగా డెకరేట్ చేశారు గ్లాస్ హౌస్కి వెళ్ళే ఏరియా అంతా. సో అందరికీ అట్రాక్ట్ అయ్యేలాగా ఫ్లవర్స్తో ఇన్ఫర్మేషన్తో అంతా డెకరేట్ చేశారు. మేమైతే మళ్ళీ బ్యాంక్కి వచ్చేసి బోన్సాయి గార్డెన్ చూసాం. సో మేము మౌంటైన్ వ్యూ చూసుకుని మన మ్యాప్లో లాస్ట్ స్టాప్ అయిన హీరో స్టోన్ కోసం చూస్తున్నాం. మేమైతే 30 మినిట్స్ వేస్ట్ చేసాం దానికోసం. మ్యాప్లో ఏమో మౌంటైన్ దగ్గరే అని చూపిస్తుంది, ఇక్కడేమో ఎంత నెతికినా కనిపించట్లేదు. లాస్ట్కి చూస్తే ఒక పక్కకి చిన్నగా స్టోన్ మీద బొమ్మలు వేసి ఉన్నాయి. మీకు మొక్కలు పెంచడం ఇష్టమా? అయితే ఇంకా మీకు పండగే. ఈస్ట్ గేట్ పక్కనే నర్సరీ కూడా ఉంది. ఫ్లవర్ వెరైటీస్, క్యాటీ వెరైటీస్, షో ప్లాంట్స్, రోజెస్, ఇంకా ఫ్రూట్ వెరైటీస్, వాటికి సంబంధించిన పాట్స్ కూడా అమ్ముతున్నారు.
క్యాటీ వెరైటీస్ అయితే 400 to 600 మధ్యలో ఉన్నాయి. షో ప్లాంట్స్ అయితే అరౌండ్ 500 అలా ఉన్నాయి. రోజెస్ అయితే స్టార్టింగ్ 100 రూపీస్ అంట. ప్లాంట్సే కాదు, వాటికి సంబంధించిన పాట్స్ కూడా ఉన్నాయి. Woke up late, missed the morning glaze, but the sunlight hits in so many ways. Grabbed my shades and hit the streets, no plan, chasing vibes like seashells in the sand. Radio hums a tune I can't name, crooked smiles, crashing waves, no shame. Flip my phone, toss it in my bag. Today's for us, no time to lag. Feel the world just turning slow. Let the breeze tell us where to go. Every step a beat we can make. Life's a tune, sing it till we break. Concrete warm under my bare feet. Crowds moving like a heartbeat. Skipping stones in city streams we find. Let's write a new story, leave the old behind. Someone's cooking love in the air, I swear. Every spark in their voices shows they care. Colors splash like secrets on these walls, while laughter echoes through the halls. Feel the world just turning slow. Let the breeze tell us where to go. Every step a beat we can make. Life's a tune, sing it till we break. లాస్ట్కి ఇవన్నీ కవర్ చేసుకునేసరికి ఈవినింగ్ అయిపోయింది. ముందు చెప్పాగా మ్యాప్ అటాచ్ చేస్తా అని చెప్పి. సో ఇదే ఆ మ్యాప్. దీంట్లో ఇంకా స్పాట్స్ ఉన్నాయి, మీరు వచ్చినప్పుడు అవి కూడా కవర్ చేయడానికి ట్రై చేయండి. ఈ మ్యాప్ అయితే ప్రతి ఎంట్రీ దగ్గరలో ఉంటుంది. ఫోటో తీసుకుని లాన్కి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేయండి. మీరైతే ఫుల్గా చూడాలనుకుంటే అట్లీస్ట్ 1 డే అయినా ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే కొన్ని ఈవినింగ్ చూస్తేనే బాగుంటుంది అనిపించింది. మీరైతే మార్నింగ్ వచ్చేసి గ్లాస్ హౌస్ కవర్ చేసుకుని ఒక 1 hour బ్రేక్ తీసుకుని, ఫుడ్ కూడా ఇక్కడే ఉంటుంది, తినేసి మంచిగా ఒక చెట్టు కింద రెస్ట్ తీసుకుని మిగతా అన్నీ కవర్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే చెప్పాగా కొన్ని ఈవినింగ్ చూస్తేనే బాగుంటుంది అనిపించిందని. మర్చిపోయా, మీరైతే ఓన్ వెహికల్ మీద వస్తే ఈస్ట్ గేట్ పక్కనే పార్కింగ్ కూడా ఉంది. బట్ అది పెయిడ్ పార్కింగ్. బైక్ అయితే పర్ డే 60 రూపీస్ అంట. కార్కి అయితే నాకు ఐడియా లేదు. మీరు కూడా బెంగళూరులోనే ఉంటే ఒకసారి ప్లాన్ చేసుకొని చూడండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు స్టే కాంప్లికేటెడ్. బై ఫ్రెండ్స్.